ఎస్ మెగాస్టార్ చిరంజీవి రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల టికెట్ల రేట్ల పెంపుపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. సంక్రాంతికి విడుదల కానున్న తమ సినిమాలకు సంబంధించి టికెట్ రేట్లను పెంచుకునేలా ఆదేశాలు ఇవ్వాలని వేసిన పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారించనున్నారు. సంక్రాంతికి చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు, ప్రభాస్ నటించిన రాజాసాబ్ విడుదలవుతున్న నేపథ్యంలో నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. మెగాస్టార్ చిరంజీవి రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల టికెట్ల రేట్ల పెంపుపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. సంక్రాంతికి విడుదల కానున్న తమ సినిమాలకు సంబంధించి టికెట్ రేట్లను పెంచుకునేలా ఆదేశాలు ఇవ్వాలని వేసిన పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారించనున్నారు. సంక్రాంతికి చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు, ప్రభాస్ నటించిన రాజాసాబ్ విడుదలవుతున్న నేపథ్యంలో నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ఫిల్మ్ రిపోర్టర్ వెంకట్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్. ఎస్ వర్ణ, గుడ్ మార్నింగ్. ఈ రెండు సినిమాలు రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు, ఈ రెండు సినిమాలకు సంబంధించి టికెట్ల రేటు పెంచుకోవాలని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి నిర్మాణ సంస్థలు హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఏదైతే గతంలో రిలీజ్ అయినటువంటి సినిమాలకు సంబంధించి ఏదైతే డివిజన్ బెంచ్ సంబంధించి హైకోర్టులో ఉన్నటువంటి డివిజన్ బెంచ్ ఏదైతే ఉందో వాళ్ళు దీనికి సంబంధించినటువంటి అనుమతులను ఇచ్చారు. గతంలో జరిగినటువంటి సినిమాలు ఓజీ కావచ్చు, ఓజీ తర్వాత వచ్చిన సినిమాలకు టికెట్ రేట్ పెంచుకునే అవకాశాన్ని డివిజన్ బెంచ్ ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టుకు సంబంధించిన విచారణ ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే 10:45 వీటికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ప్రారంభమైనని చెప్పుకోవచ్చు. అయితే గతంలో చూసుకున్నట్టయితే పుష్ప జరిగిన సంఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కొంత సీరియస్ అయిన నేపథ్యంలో ఈ రిలీజ్కి సంబంధించినటువంటి అంశము, అంతేకాకుండా ప్రీమియర్ షోస్ ఏవైతే ఉన్నాయో ప్రీమియర్ షోస్ కానీ టికెట్ల విషయంలో కానీ కొంత సీరియస్ అయింది. ఆ నేపథ్యంలోనే దీనికి అంగీకరించమని కూడా అప్పట్లో ప్రభుత్వం చెప్పింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పలు పిటిషనర్లు చాలామంది ఈ సినిమా రిలీజ్లో టికెట్ల ధరపై ఏదైతే ఉందో పెంచుకునేటువంటి ధరలపైన, అదేవిధంగా ప్రీమియర్ షోస్, ఎందుకంటే ఒకరు చనిపోయారు, ఇంకొకరు సీరియస్గా ఉన్న కండిషన్ కనిపించింది, ఒక ఫ్యామిలీ నష్టపోయే అంశాలు పిటిషనర్లు చాలా వరకు కోర్టు దృష్టికి తీసుకురావడం నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన రేట్లు పెంచాలా వద్దా అనే నిర్ణయాన్ని హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశాన్ని కల్పించింది. ఎందుకంటే ఇప్పటికే భారీ బడ్జెట్లతో నిర్మించినటువంటి ప్రభాస్ సినిమా రాజాసాబ్ ఏదైతే ఉందో దాదాపుగా 350 కోట్లకు సంబంధించినటువంటి బడ్జెట్తో, భారీ బడ్జెట్తో నిర్మించింది. దీనికి బ్రేక్ ఏమైనా రావాలంటే దాదాపుగా 400 కోట్లు రావాలి. అదేవిధంగా మనశంకర వరప్రసాద్ గారు సినిమా 250 కోట్లతో నిర్మాణం జరిగింది. దీనికి సంబంధించి బ్రేక్ ఏమైనా రావాలన్నా కూడా 300 కోట్ల బడ్జెట్ తిరిగి రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఒకవేళ కనుక ఇప్పుడున్న థియేటర్ రేట్లు కనుక వాళ్ళు తీసుకుంటే దానికి బ్రేక్ ఈవెన్ రావడానికి చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థలు ఈ టికెట్ రేట్లు పెంచడంతో పాటు ప్రీమియర్ షోలు ఇవ్వాలని కూడా చీఫ్ సెక్రటరీకి సంబంధించి అనుమతి కోరింది. దీనికి సంబంధించి సివి ఆనంద్ గతంలో జరిగినటువంటి సంఘటనలు ఏదైతే కోర్టు నిర్ణయం ఇచ్చిందో ఆ కోర్టు నిర్ణయాన్ని మేరకు మీరు హైకోర్టులో తేల్చుకున్న తర్వాతనే వీటికి సంబంధించినటువంటి అనుమతులు ఇస్తాము అనేది క్లియర్గా చెప్పడంతో ఈరోజు హైకోర్టుకి రావడం జరిగింది. ముఖ్యంగా రాజాసాబ్ సంబంధించినటువంటి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్, అదేవిధంగా మనశంకర వరప్రసాద్ సంబంధించినటువంటి షేన్ స్క్రీన్స్ కు సంబంధించినటువంటి సాహు గర్పాటి, అదేవిధంగా చిరంజీవి కూతురు సుష్మిత కూడా ఇందులో నిర్మాతగా ఉంది. సో వీళ్ళు ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అప్పీల్ చేయడంతో ఈరోజు ఉదయం 10:45 ఈ విచారణ మొదలైంది. దీనికి సంబంధించి పూర్తి విచారణ జరిగిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ దాని మేరకు టికెట్లు పెంచే అవకాశం ఉందా లేదా అనే నిర్ణయాలు మాత్రం క్లియర్గా తెలిసే అవకాశం ఉంది. సువర్ణ. సో వెంకట్, మనం చూసుకుంటే భారీ బడ్జెట్ చిత్రాలు కొత్తగా వచ్చినవేం కాదు, ఇదివరకటి నుంచి ఉన్నాయి. కాకపోతే అతి భారీగా బడ్జెట్ పెట్టి తీస్తున్నారు. కానీ ఇదివరకటి కంటే ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ అంటే పబ్లిసిటీ చేసుకునే వేస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఆ దిశగా చూసుకుంటే టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం లేదంటే ఇందాక మీరు అన్నట్లు అంటే బడ్జెట్ పెట్టిన దాని ప్రకారం రీచ్ అవ్వాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది అని. సో ఇదివరకటి కంటే కూడా ఇప్పుడు పబ్లిసిటీ మార్గాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలా చూసుకున్నా కానీ టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం అంతగా కనిపించదు. మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి? ఖచ్చితంగా డివిజన్ బెంచ్కు సంబంధించినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో డివిజన్ బెంచ్ గతంలో టికెట్ రేటు పెంచుకునే అవకాశం ఇచ్చిన నేపథ్యంలోనే ఈ అపీల్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా టికెట్ రేట్లకు సంబంధించినటువంటి దాదాపుగా చాలామంది పిటిషనర్లు రేట్లు ఎందుకు పెంచుతున్నారనే అంశంపైన, సామాన్యుడిపైన భారం పడుతుందనే అంశాన్ని కూడా వాళ్ళు ఈ పాయింట్లోనే ఎక్కువగా క్వశ్చన్స్ రేస్ చేస్తున్న నేపథ్యంలోనే వాళ్ళకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా ఈ అంశాలనే ఎక్కువగా క్రోడీకరిస్తున్నారు. ముఖ్యంగా టికెట్ రేట్లు పెంచడం ద్వారా
సామాన్యుడికి భారం అవుతుంది ఒకటి. రెండవది ప్రీమియర్ షోస్ చేయడం వల్ల ప్రీమియర్స్లో అధికంగా వసూలు చేస్తున్నారు. ప్రీమియర్ షో ఒక్కొక్క టికెట్ దాదాపుగా 600 నుంచి 2000 పైన కూడా చూసిన సందర్భాలు ఉన్నాం. అదే ప్రతి టికెట్ కొనాలంటే కూడా ఒక సగటు మనిషికి అది సరిపోదు. ఒక అభిమానిగా ఉన్నా కూడా 6000 రూపాయల టికెట్ సగటు ఒక టికెట్ తీసుకున్నా కూడా, ఒక ఫ్యామిలీకి తీసుకున్నా కూడా మినిమం ఒక ముగ్గురు ఉన్నా అది ఈజీగా 20,000 పైన వెళ్తుంది. ఈ నేపథ్యంలో ప్రీమియర్ షోస్ ఖచ్చితంగా నిలిపివేయాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా సామాన్యులకు అందుబాటులో ఉండే రేట్లను కూడా తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి ఛాంబర్ కూడా గతంలో ఈ వ్యవహారాలపైన కూడా గతంలో చాలా వరకు మీటింగ్లు నిర్వహించారు. అటు ప్రభుత్వంతో కావచ్చు, చీఫ్ సెక్రటరీతో కావచ్చు, వీటికి సంబంధించినటువంటి పలుమార్లు చర్చలు జరిగాయి. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న పెద్దల ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది చాలా డిఫరెంట్గా ఉంది. ఒక పాలసీని తీసుకొస్తే కానీ దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు మారవు అనేది కొంత సీనియర్ నిర్మాతలు కావచ్చు, సినీ రంగానికి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ స్టేట్మెంట్స్ చెప్తున్నారు. అంటే ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు, ఖచ్చితమైనటువంటి టికెట్ ధరలు, ఖచ్చితమైనటువంటి ప్రీమియర్ షోలు ఉండాలి అనేది అది ప్రభుత్వం ద్వారానే వస్తే బాగుంటుంది అనేది గతంలో జరిగినటువంటి మీటింగ్స్లో జరిగినటువంటి సారాంశంగా ఉంది. అయితే వీటికి సంబంధించి నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక సినిమా రిలీజ్ అయితే భారీ బడ్జెట్తోనే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ స్టార్ ఏదైతే ఉందో, స్టార్డమ్ ఏదైతే ఉందో, అంటే చిరంజీవి లాంటి హీరో, మెగాస్టార్ లాంటి హీరోని చూసుకొని ఒక చిన్న సినిమాని తీయలేమన్న నేపథ్యంలోనే భారీ బడ్జెట్తో సినిమాలు తీయాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో కూడా ఆయన చాలా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో అలాంటి హీరోని పెట్టుకొని తీసుకుంటే దాదాపుగా వాళ్ళ బడ్జెట్స్ కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ని మళ్ళీ తిరిగి పొందాలంటే ఖచ్చితంగా టికెట్ రేట్లు అనేది కనీసం ఏదైతే ప్రీమియర్ షోస్ ఉన్నాయో ఆ ప్రీమియర్ షోస్ వరకు మాత్రం ఇవ్వాలి అని నిర్మాణ సంస్థలు కోరుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఒక సినిమా రిలీజ్ అవుతే కనుక ఆ సినిమాకి సంబంధించినటువంటి బ్రేక్ ఈవెన్ రావాలంటే ఖచ్చితంగా మొదటి వారంలోనే వాళ్ళు ఈ వసూళ్లు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా ఓటీటీకి సంబంధించినటువంటి అంశము, అటు డిజిటల్ మీడియాకి సంబంధించిన అంటే డిజిటల్ రైట్స్కి సంబంధించి ఇదివరకు శాటిలైట్ రైట్స్ కూడా ఉండేవి. ఇప్పుడు అన్నీ కూడా శాటిలైట్ రైట్స్ అనేవి లేవు. ఓన్లీ ఓటీటీకి సంబంధించినటువంటి రైట్స్ ద్వారానే బడ్జెట్ తీసుకోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా ప్రమోషన్స్ చూస్తున్నట్టయితే నాట్ ఓన్లీ తెలుగు అంటే 2 రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పాన్ ఇండియా లెవెల్ ప్రమోషన్ చేయడమే కాకుండా దీన్ని విదేశాల్లో కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి బడ్జెట్స్ కూడా మారుతున్నాయి. వీటినన్నిటినీ కూడా సినిమా టికెట్ల ద్వారానే వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మాకు వెసులుబాటు అనేది నిర్మాణ సంస్థలు. అయితే ఈ నిర్మాణ సంస్థలకు సంబంధించి భారీ బడ్జెట్లకు సంబంధించి వసూలు రావాలంటే ఖచ్చితంగా ఇలాంటి అవకాశం మాత్రం ఇవ్వాలనేది వీళ్ళ వాదనకు జరుగుతుంది. ఈ 2 వాదనలకు సంబంధించి ఇప్పుడున్నటువంటి డివిజన్ బెంచ్ ఏదైతే ఉందో హైకోర్టులో, ఆ డివిజన్ బెంచ్ ఏ విధంగా దాన్ని నిర్ణయాలు తీసుకుంటారు, ఒకవేళ వెసులుబాటు ఇస్తే ఎంతవరకు వెసులుబాటు ఇస్తారు, ప్రభుత్వానికి ఎలాంటి నిర్ణయాలు అందిస్తారు అనేది కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. సువర్ణ. సో వెంకట్, బడ్జెట్ ఏదైనా కానివ్వండి, భారీగానే అతి భారీ కానివ్వండి, పూర్తిగా నిర్మాత పైన ఆధారపడి ఉంటుంది. నిర్మాత రిస్క్ మీదే మార్కెట్లోకి రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ అంశాలన్నింటినీ అంటే నిర్మాతలు లేకపోతే స్టార్డమ్ క్యాలిక్యులేషన్ ఇవన్నీ చూసుకుంటే ఫైనల్ గా ఎఫెక్ట్ అయ్యేది సామాన్యుడు నడ్డి విరుస్తున్నారు. అంటే టికెట్ల పరంగానే కాదు, మల్టీప్లెక్స్ల పరంగా కూడా అక్కడ పెరుగుతున్న రేట్లు, ఇతరత్ర ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా అన్ని రకాలు కలిపి సామాన్యుడు నడ్డి విరుస్తున్నారు. సో కోర్టు ప్రజల తరపున ఆలోచించే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఎందుకంటే బడ్జెట్, అతి భారీ బడ్జెట్ పూర్తిగా నిర్మాత మార్కెట్లోకి తీసుకునే అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అలాగే కంప్లీట్ రిస్క్ కూడా వాళ్లే తీసుకోవాల్సి ఉంటుంది. సో సామాన్యుడి వైపు ఆలోచించి కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఖచ్చితంగా కోర్టుకు సంబంధించినటువంటి వచ్చిన పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పిటిషన్స్ సామాన్యుడి రైట్స్ని కాపాడేందుకే ఎక్కువగా కేసులు వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పలు నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు భారీ బడ్జెట్లు తీసినా కూడా దానికి సంబంధించినటువంటి రిలీజ్ ఫార్మేట్ అనేది మార్చుకోవాలి. రిలీజ్ ఫార్మేట్ కనుక మార్చుకుంటే అది ఖచ్చితంగా వాళ్ళకు వచ్చేటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ పూర్తిగా వచ్చే అవకాశం ఉంటుంది. దానికి ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్ అంటే ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ రాబోతోంది. ఈ సీజన్కి సంక్రాంతికి ఎక్కువగా హాలిడేస్ ఉన్న నేపథ్యంలో ఈ హాలిడేస్లోనే ఎక్కువగా బడ్జెట్ని వసూలు చేసే అవకాశం ఉంటుంది. ఈ హాలిడేస్లోనే ఎన్కాష్ చేసుకునే అవకాశం ఉంటుంది అనేది నిర్మాణ సంస్థలకు సంబంధించినటువంటి ఈ విధంగా పోటీ ఒకటి నడుస్తోంది. ఈ పోటీలో దాదాపుగా చాలా వరకు సినిమాలు రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ పండుగకి దాదాపుగా 6 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ 6 సినిమాలకు సంబంధించి అన్ని స్టార్ కాస్ట్, పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నటువంటి సినిమాలు. ముఖ్యంగా మనశంకర వరప్రసాద్ సంబంధించి
దాదాపుగా చిరంజీవి ఇటు వెంకటేష్ కూడా దాంట్లో ఉన్నారు. అంతేకాకుండా పాన్ ఇండియా స్టార్ అయినటువంటి ప్రభాస్ రాజాసాబ్, రవితేజకు సంబంధించినటువంటి ఏదైతే సినిమా ఉందో ఆ సినిమా కూడా ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. అంతేకాకుండా శర్వానంద్ సినిమా కూడా ఈ సంక్రాంతికే రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి ఎక్కువగా థియేటర్స్ రిలీజ్ చేయాలనే అంశాన్ని కూడా ఏదైతే ఈ టికెట్ల నిర్ణయం ఉంటుందో దాన్ని బేస్ చేసుకునే రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్మాణ సంస్థల డిమాండ్ ఒక రకంగా ఉంటే ఖచ్చితంగా ఏదైతే పిటిషనర్లు ఉన్నారో సామాన్యులకు న్యాయం జరగాలనే అంశంపైనే దీని పూర్తి విచారణ జరిగే అవకాశం అయితే క్లియర్గా తెలుస్తుంది స్వర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వెంకట్.